హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతిస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో కేజీ మిరపకాయలతో చల్ల మిరపకాయలు లేదా ఊర మిరపకాయలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ కేజీ మిరపకాయలకి ఉప్పు ఎంత వేయాలో, పెరుగు ఎంత వాడాలో, ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చూపించబోతున్నాను. అలాగే కొంతమందికి ఊర మిరపకాయలు ఎలా ఎండబెట్టుకోవాలో, అలానే వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా తెలియదు. అలానే ఈ మిరపకాయల్ని మజ్జిగలో ఎన్ని రోజులు ఊరబెట్టుకోవాలి, ఎన్ని రోజులు మనం ఎండలో ఎండబెట్టుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి ఊర మిరపకాయల్ని ఎలా స్టోర్ చేసుకోవాలో, ఎలా పెట్టుకోవాలో పూర్తిగా చూసేయండి. మరి ఇంకెందుకని ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తెల్ల మిరపకాయలకి నేను ఇక్కడ కేజీ పచ్చిమిర్చిని తీసుకున్నాను. కొంచెం లావు గల కండగా ఉన్న కాయలు, అలానే కారం తక్కువ గల కాయల్ని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా కాయలు ఉండాలి. ఇప్పుడు ఈ కాయల్ని శుభ్రంగా నీళ్ళల్లో వేసి కడుక్కోవాలి. అలానే ఈ చల్ల మిరపకాయలకి కేజీ కన్నా 100-150 గ్రాములు ఎక్కువ మిరపకాయలని తీసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న మిరపకాయలు, అలానే పాడైపోయిన కాయలు ఉంటాయి కాబట్టి అవన్నీ పోగా మనకి కేజీ ఊర మిరపకాయలు ఉంటాయి. అలాగే ఈ మిరపకాయల్ని నేను ముందే నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి తీసుకున్న. తడంతా కూడా పూర్తిగా ఆరిపోయాక మీకు చూపిస్తున్నాను. ఇలా పూర్తిగా తడంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మిరపకాయల్ని మనం మొదట్లో చివరన వదిలేసి మధ్యలో మాత్రమే ఇలా ఘాట్లుగా పెట్టుకోవాలి. నేనైతే పిన్నిస్తూనే పెట్టుకుంటున్నాను. వీలైతే కనుక చాకుతోనైనా పెట్టేసేసుకోవచ్చు. ఇలానే అన్ని మిరపకాయల్ని మధ్యలో ఇలా పిన్నిస్తో ఘాటులాగా పెట్టుకోవాలి. ఇలా అన్ని మిరపకాయల్ని ఘాట్లో పెట్టేసేసుకున్నాక ఇప్పుడు ఈ మిరపకాయల్ని మనం మజ్జిగలో ఊరబెట్టుకోవాలి. ఈ మిరపకాయలు పక్కన పెట్టేసేసుకొని కేజీ మిరపకాయలకి నేను ఇక్కడ 1/2 లీటరు చిక్కటి పెరుగును తోడేసుకున్నాను. నేను ముందు రోజు నైటే ఈ పెరుగును తోడు పెట్టుకున్నానండి. ఇలా 1/2 లీటర్ పెరుగును తీసేసుకొని మనం కవ్వంతో ఎక్కడ కూడా ఉండలేకుండా ఇలా బాగా చిలుక్కోవాలి. ఇలా చిలుక్కుంటే మనకి ఎక్కడ కూడా గడ్డలుగా ఉండలుగా లేకుండా ఉంటుంది. పెరుగుంతా కూడా ఈ విధంగా బాగా చిలికేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ పెరుగుకి నేను ఇక్కడ 2 గ్లాసుల నీళ్ళని పోసుకుంటున్నాను. మజ్జిగనవి మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పలచగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. పెరుగుని మనం ముందు రోజే తోడేసుకుంటే తెల్లారికల్లా కొంచెం పులుపు వస్తుంది కాబట్టి ఆ పులిపే సరిపోతుంది. మరి ఎక్కువ పులుపుగా ఉంటే మనకి ఈ చల్ల మిరపకాయలకి బాగోదు. మజ్జిగంతా బాగా చిలికేసిన తర్వాత ఇప్పుడు ఈ మజ్జిగని పక్కన పెట్టేసుకొని ఒక వెడల్పాటి డబ్బా తీసేసుకొని ఆ డబ్బాలోకి మనం మధ్యలో ఘాటు పెట్టుకున్న మిరపకాయలన్నిటినీ వేసేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలు తీసుకోవాలండి, స్టీల్ వాటిల్లో అస్సలు పెట్టకూడదు. ఇలా మిరపకాయలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కేజీ మిరపకాయలకి 100 గ్రాముల ఉప్పు వేసుకుంటున్నాను. అలానే ఒక స్పూన్ వాము కూడా వేసుకోవాలి. వాము వేసుకుంటే మంచి ఫ్లేవర్గా ఉంటాయి మిరపకాయలు. ఇప్పుడు తర్వాత మనం చిలికి పెట్టుకున్న మజ్జిగను మొత్తం మిరపకాయల్లోకి వేసేసుకోవాలి. మిరపకాయల మజ్జిగ మొత్తం పోసేసుకున్నాక ఇలా కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి. కావాలంటే చేత్తోనైనా కలుపుకోవచ్చు. ఇలా కింద నుంచి పైకి అనుకొని బాగా కలిపామంటే ఉప్పు, మనం వేసుకున్న వాము, మజ్జిగ, మిరపకాయలు అన్నీ బాగా కలుస్తాయి. ఇలా మిరపకాయలు మజ్జిగంతా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని ఈ మిరపకాయలు 3 రోజుల పాటు బాగా ఊరనివ్వాలి. అప్పుడే మనం పోసుకున్న మజ్జిగ కానీ, వాము కానీ, ఉప్పు కానీ మిరపకాయలకి బాగా పడుతుంది. 3 రోజుల తర్వాత మనం చూపిస్తున్నాను చూడండి. ఇలా 3 రోజులు బాగా ఊరిన తర్వాత రంగు కూడా మారినాయి, మిరపకాయలు కూడా కొంచెం మెత్తపడ్డాయి. ఇప్పుడు ఈ మిరపకాయలన్నింటినీ మజ్జిగలోంచి తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ప్లేట్లోనైనా ఎండబెట్టుకోవచ్చు, లేకపోతే ఒక పాలిథిన్ కవర్ మీద వేసైనా ఎండలో ఎండబెట్టుకోవచ్చు. మిరపకాయలన్నీ తీసేసిన తర్వాత చూడండి, మజ్జిగ అనేది ఈ విధంగా ఇన్ని మిగిలినాయి. ఇప్పుడు ఈ మజ్జిగని పక్కన పెట్టేసుకొని ఈ మిరపకాయల్ని ఒక కవర్ మీద నేను ఎండలో ఆరబెట్టుకుంటున్నాను. ఇలా ఎండలో అన్ని మిరపకాయల్ని పల్చగా ఆరబెట్టేసేసుకోవాలి. మజ్జిగను కూడా ఎండలో ఒక రోజు పెట్టుకోవాలి. ఇలా ఒక రోజు ఎండలో మజ్జిగ పెట్టుకోవటం వల్ల వాసన అది ఉండకుండా చాలా బాగా వస్తాయి మిరపకాయలు. ఒక రోజంతా ఎండిన తర్వాత సాయంత్రానికల్లా ఈ మిరపకాయలన్నిటిని మళ్ళీ తీసేసుకోవాలి. ఈ మిరపకాయలన్నీ తీసేసుకొని మనం మళ్ళీ మజ్జిగ డబ్బాలోనే వేసేసుకోవాలి. మజ్జిగ మొత్తం పూర్తిగా అయిపోయేంత వరకు ఇలా మజ్జిగలో మనం ఊరపెట్టుకోవటం, మరుసటి రోజు ఎండలో ఎండబెట్టుకోవడం, ఈ విధంగా చేయాలి. మిరపకాయలన్నీ వేసేసుకున్నాక ఒకసారి కింద నుంచి పైకి అనేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసేసుకొని మళ్ళీ మరుసటి రోజు ఉదయానికే మళ్ళీ డబ్బా మూత తీసేసుకొని ఇందులో మజ్జిగలోంచి మిరపకాయల్ని ప్లేట్లోకి వేసుకోవాలి. ముందు ఈ విధంగా మిరపకాయలన్నీ ప్లేట్లోకి వేసేసుకొని మనం తర్వాత పాలిథిన్ కవర్ మీద పల్చగా ఆరపెట్టేసుకున్నాం అంటే తొందరగానే ఎండిపోతాయి. రోజు మిరపకాయలన్నీ వేసేసుకున్నాక చూడండి, మజ్జిగ అనేవి ఇన్ని మిగిలినాయి. ఇలా మజ్జిగ మొత్తం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ మజ్జిగని ఎండలో పెట్టుకోని అవసరం లేదు. ఇప్పుడు ఈ ఊర మిరపకాయలన్నింటినీ మళ్ళీ ఎండలో పల్చగా కవర్ మీద ఆరబెట్టుకోవాలి. పల్చగా వేసుకుంటే తొందరగా ఎండిపోతాయి. ఇలా ఎండలో ఎండబెట్టుకున్నాక సాయంత్రానికి మిరపకాయలు తీసేసుకొని మళ్ళీ మిగిలిన మజ్జిగలోకి వేసేసుకోవాలి. ఇలా 3 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇది 3వ రోజు అండి. ఇలా 3వ రోజు అన్ని మిరపకాయలు వేసేసి మూత పెట్టేసేసుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకొని మరుసటి రోజు ఉదయం కల్లా ఇలా ప్లేట్లోకి వేసేసుకోవాలి. 3వ రోజు
రోజు మజ్జిగ అనేది అస్సలు మిగలలేదు. ఇలా డైరెక్ట్గానే ఎండబెట్టేసుకున్న. ఈ విధంగా ఊరమిరపకాయలు అనేవి బాగా ఎండేంత వరకు ఒక 2 రోజులు ఎండబెట్టుకుంటే చాలండి, చక్కగా ఎండిపోతాయి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను, చక్కగా బాగా ఎండిపోయినాయి, గలగల్లాడుతూ ఎండిపోయినాయి, అంత బాగా ఎండినాయి. 3 రోజులు ఊర పెట్టుకోవాలి. అలానే 3 రోజులు మజ్జిగలోంచి తీసి ఎండలో ఎండబెట్టుకోవాలి. తర్వాత 2 రోజులు ఇలా బాగా ఎండేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ఊరమిరపకాయలని నేను నూనెలో వేయించి చూపిస్తాను. డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని బాండీలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన ఊరమిరపకాయలు వేయించుకోవాలి. మిరపకాయలు వేయించుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదు, తొందరగా మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని వేయించుకోవాలి. నూనె కాగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని నూనె కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చక్కగా ఈవెన్గా అన్నీ వేగుతాయి. చూడండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన ఊరమిరపకాయలన్నీ ఆయిల్కి సరిపడాన్ని వేసేసుకొని వేయించేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే. అంతేనండి, పక్కా కొలతలతో ఎవరైనా సరే ఈజీగా ఊరమిరపకాయలు పెట్టేసేసుకోవచ్చు. ఊరమిరపకాయలు, చల్ల మిరపకాయలు రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. కారం కారంగా చాలా బాగుంటాయి. ఈ మిరపకాయలని పెరుగున్నలో నంచుకొని తినచ్చు, లేకపోతే మామిడికాయ పప్పు, గోంగూర పప్పు ఇలాంటి వాటిలో సైడ్ డిష్గా నంచుకొని తినచ్చు. చాలా రుచిగా ఉంటాయి. మరి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.